everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నేను ఇప్పుడు పనిలో బిజీగా ఉన్నాను. నేను ఇప్పుడు పనిలో బిజీగా ఉన్నాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో Now I am busy with work. Now I am busy with work. Okay. See the next one. మీరు పనిలో ఉన్నారా? మీరు పనిలో ఉన్నారా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో ఆర్ యు ఎట్ వర్క్? ఆర్ యు ఎట్ వర్క్? మీరు పనిలో ఉన్నారా? See the next one. నిన్ను నువ్వు అదుపు చేసుకో. నిన్ను నువ్వు అదుపు చేసుకో అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. సి ద నెక్స్ట్ వన్. నా సందేశాన్ని ఆమెకు పంపండి. నా సందేశాన్ని ఆమెకు పంపండి అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో కన్వే మై మెసేజ్ టు హెర్. కన్వే మై మెసేజ్ టు హెర్. ఓకే. సి ద నెక్స్ట్ వన్. అది నిజం అని ప్రకటించు. అది నిజమని ప్రకటించు. దీనిని ఇంగ్లీష్లో డిక్లేర్ దట్ ఈస్ ట్రూ. డిక్లేర్ దట్ ఈస్ ట్రూ. సి ద నెక్స్ట్ వన్. మీరు ఇప్పుడు వెళ్ళరా? మీరు ఇప్పుడు వెళ్ళరా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో డోంట్ యూ గో నౌ. డోంట్ యూ గో నౌ. మీరు ఇప్పుడు వెళ్ళరా? సి ద నెక్స్ట్ వన్. నాకు చాలా దాహంగా ఉంది. నాకు చాలా దాహంగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ వెరీ థ్రస్టీ. ఐ యామ్ వెరీ థ్రస్టీ. థ్రస్టీ అంటే దాహం. సి ద నెక్స్ట్ వన్. ఆమెకు నేనంటే అసూయ. ఆమెకు నేనంటే అసూయ. దీనిని ఇంగ్లీష్లో షీ ఈజ్ జెలస్ ఆఫ్ మీ. షీ ఈజ్ జెలస్ ఆఫ్ మీ. సి ద నెక్స్ట్ వన్. మీరు అసలు మనుషులే కాదు. మీరు అసలు మనుషులే కాదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో యు ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యూమన్. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యూమన్. సి ద నెక్స్ట్ వన్. నిద్ర లేవబుద్ధి కావడం లేదా? నిద్ర లేవబుద్ధి కావడం లేదా? దీనిని ఇంగ్లీష్లో డోంట్ యూ ఫీల్ లైక్ వేకింగ్ అప్. డోంట్ యూ ఫీల్ లైక్ వేకింగ్ అప్. వేకింగ్ అప్ అంటే మేల్కొనడం. సి ద నెక్స్ట్ వన్. వెళ్ళబుద్ధి కావడం లేదా? వెళ్ళబుద్ధి కావడం లేదా? దీనిని ఇంగ్లీష్లో డోంట్ యూ ఫీల్ లైక్ గోయింగ్. డోంట్ యూ ఫీల్ లైక్ గోయింగ్. సి ద నెక్స్ట్ వన్. నేను ఒక ఐఫోన్ కలిగి ఉంటే బాగుండేది. నేను ఒక ఐఫోన్ కలిగి ఉంటే బాగుండేది. దీనిని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ ఐఫోన్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ ఐఫోన్. సి ద నెక్స్ట్ వన్. నా దగ్గర చాలా డబ్బు ఉంటే బాగుండేది. నా దగ్గర చాలా డబ్బు ఉంటే బాగుండేది. దీనిని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ మనీ. సి ద నెక్స్ట్ వన్. వాళ్ళకి ఇష్టమో లేదో కనుక్కో. వాళ్ళకి ఇష్టమో లేదో కనుక్కో అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఫైండ్ అవుట్ వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్. ఫైండ్ అవుట్ వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్. సి ద నెక్స్ట్ వన్. నేను నిన్ను కలిసే అవకాశం లేదు. నేను నిన్ను కలిసే అవకాశం లేదు. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ నాట్ లైక్లీ టు మీట్ యూ. ఐ యామ్ నాట్ లైక్లీ టు మీట్ యూ. సి ద నెక్స్ట్ వన్. అతను వచ్చేలా ఉన్నాడు. అతను వచ్చేలా ఉన్నాడు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హీ ఈజ్ లైక్లీ టు కమ్. హీ ఈజ్ లైక్లీ టు కమ్. సి ద నెక్స్ట్ వన్. అతను వస్తాడో లేదో చూద్దాం. అతడు వస్తాడో లేదో చూద్దాం. దీనిని ఇంగ్లీష్లో లెట్స్ సీ వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్. లెట్స్ సీ చూద్దాం whether he will come or not. Okay. See the next one. ఇదంతా చేసింది మీరు కాదా?
ఇదంతా చేసింది మీరు కాదా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలలో ఈజంట్ ఇట్ యూ హూ డిడ్ ఆల్ దిస్, ఈజంట్ ఇట్ యూ హూ డిడ్ ఆల్ దిస్, ఇదంతా చేసింది మీరు కాదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. థ్యాంక్ యూ.